ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగురా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. అది ఒక భీకరమైన తుఫాను రాత్రి. హోరుగాలి శబ్దాలు భీకరంగా వినిపిస్తున్నాయి. నింగి నేల ఏకమయ్యేలా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. ఎముకలు కొరికేస్తున్న చలి శరీరాన్ని వణికిస్తోంది. కారు చీకటి కండ్లకు ఏమీ కనపడకుండా చేస్తుంది. గొర్రెలన్నీ దొడ్డిలోకి వచ్చాయి, కాని 3 తప్పిపోయాయి. విశ్వాస్యతకు మారు పేరైన ఆ ఇంటి కుక్క తన చిన్ని కుటీరంలో తన చిన్నారి బిడ్డలను తన పొట్ట కిందకి తీసుకుని వాటికి వెచ్చదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈరోజు తన పనంతా ముగిసిపోయిందని అది అనుకుంది. కాని ఉన్నట్టుండి దాని యజమానుడు దాన్ని పిలిచాడు. 3 గొర్రెలు తప్పిపోయాయి, వాటిని వెతికి పట్టుకురా అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. తన కౌగిలిలో ఒదిగిపోయి హాయిగా నిద్రిస్తున్న తన బిడ్డల వైపు ఆ కుక్క ఒక్క క్షణం జాలిగా చూసింది. మరుక్షణం అది తన తల ప్రక్కకు తిప్పుకొని తన యజమానుడికి విధేయత చూపిస్తూ వేగంగా చీకట్లోకి పరుగులు తీసింది. 2 గంటల తర్వాత అది 2 గొర్రెల్ని వెంటబెట్టుకొని తిరిగొచ్చింది. అది పూర్తిగా రక్తసిక్తమయ్యింది. ఆ గొర్రెలు కూడా రక్తంతో తడిసి ముద్దయ్యున్నాయి. ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయిన ఆ 2 గొర్రెలు ఆ కుక్క అతి కష్టం మీద వెలుపలికి తీసుకొని రాగలిగింది. ఆ ప్రక్రియలో బాకుల్లాంటి పదునైన రాకాసి ముళ్ళు దాని చర్మాన్ని చీల్చివేశాయి. గర్వంగా తన యజమానుడి వైపు ఒక్క క్షణం చూసి తనను ప్రేమగా పిలుస్తున్న తన చిన్నారి బిడ్డల వైపు పరుగులు తీసింది ఆ కుక్క. వెంటనే యజమానుడు మళ్లీ దాన్ని పిలిచాడు. ఇంకో గొర్రె ఏది? దాన్ని కూడా వెతికి పట్టుకురా వెళ్ళు మళ్లీ ఆజ్ఞాపించాడు. ఏదో చెప్పాలన్నట్టుగా ఆ కుక్క తన యజమానుడి వైపు ఆశగా చూసింది. కాని తానేం చెప్పాలనుకుంటుందో దాన్ని చెప్పలేకపోతుంది. వెళ్ళు అన్నట్టుగా ఆ యజమానుడు తన చూపుడు వేలిని చీకటి వైపు చూపించాడు. ఆ సమయంలో ఆ కుక్క మనసులో వ్యక్తీకరించలేని ఎన్నో భావవేశాలు, ఎన్నో భావోద్రేకాలు చివరి వీడ్కోలు అన్నట్టుగా ఆ కుక్క తన చిన్నారి బిడ్డల వైపు చూసి మళ్లీ చీకట్లో కలిసిపోయింది. ఈసారి అది తిరిగి రావడానికి చాలాసేపు పట్టింది. రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత అది తిరిగొచ్చింది. నేరుగా తన యజమానుడి తలుపు దగ్గరికి వెళ్లి నీరసంగా తన కాలిగోళ్లతో తలుపును గీకడం ప్రారంభించింది. కాసేపటి తరువాత యజమానుడు నిద్ర మేలుకుని తలుపు తీసి మత్తు కళ్ళతో ఆ కుక్క వైపు చూశాడు. అది బాగా అలసిపోయింది. నిలబడేందుకు కూడా శక్తి లేనట్టుగా కనిపిస్తుంది. ఇక సొమ్మసిల్లిపోయేలా ఉంది. దాని ప్రక్కన బాగా గాయాలు పాలైన గొర్రె చలికి వణుకుతూ నిలబడి ఉంది. తప్పిపోయిన ఆ గొర్రెను ఆ కుక్క వెతికి తీసుకుని రాగలిగింది. కాని దానికోసం అది తన ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. చివరిగా ఆ కుక్క తన యజమానుడి వైపు చూసింది. నిన్ను నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను అంటున్నాయి దాని చూపులు. ఆ తర్వాత అది అతి కష్టం మీద అడుగులో అడుగు వేసుకుంటూ తన చిన్ని కుటీరం వద్దకు వెళ్ళి తన చిన్నారి బిడ్డల్ని చివరిసారిగా ముద్దాడి ప్రాణం విడిచింది. అది తన యజమానుని అమితంగా ప్రేమించింది. అతడి ఆజ్ఞానుసారం తప్పిపోయిన గొర్రెలను వెతికి తెచ్చేందుకు అది తన ప్రాణాన్నే అర్పించింది. ఎలాంటి నిత్యత్వపు బహుమానం కానీ, ఎలాంటి నిత్యమైన పరలోక రాజ్యపు నిరీక్షణ కానీ లేని ఆ కుక్క తన యజమానుణ్ణి తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది. అతడికి విధేయత చూపించేందుకు తన ప్రాణాన్నే అర్పించింది. అలాగైతే తన ప్రాణం కన్నా మిన్నగా మనల్ని ప్రేమించి నిత్యమైన పరలోక రాజ్యాన్ని మనకిచ్చేందుకు తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించిన మన ప్రేమ ప్రభువును మనం ఇంకెంత ఎక్కువగా ప్రేమించాలో కదా. మనల్ని అంతగా ప్రేమించిన ఆయన మన నుండి అలాంటి ప్రేమను ఆశించడం తప్పంటారా?
ఆ కుక్క కేవలం తన యజమానుడి ప్రశంసలను మాత్రమే ఆశించింది. అది తన యజమానుడి పెదవులపై చిరునవ్వును మాత్రమే కోరుకుంది. వాటి ముందు తన ప్రాణాన్ని అతి స్వల్పమైందిగా అది ఎంచుకుంది. అలాగైతే ఈనాడు ఆశగా మన వైపు చూస్తూ, కారు చీకట్ల వైపు తన చేతి వేలిని చూపిస్తూ కోట్లాది మంది నశిస్తున్నారు, వెళ్ళండి అని మన యజమానుడు ఇస్తున్న ప్రాధేయపూర్వకమైన పిలుపుకు మనం విధేయత చూపించాల్సిన అవసరం లేదంటారా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.